హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు లెట్స్ లెర్న్ హోలిస్టికల్లీ సమగ్రంగా నేర్చుకుందాం. మనం ఈరోజు మూర్తిమత్వ సిద్ధాంతాల గురించి డిస్కస్ చేద్దాం. మూర్తిమత్వ సిద్ధాంతాలు ముఖ్యంగా 3 రకాలు. రూపోపగమ సిద్ధాంతాలు, లక్షణాంశోపగమ సిద్ధాంతాలు, నిర్మిత సిద్ధాంతాలు. మనకి రూపోపగమ సిద్ధాంతాలు, లక్షణాంశోపగమ సిద్ధాంతాల గురించి మన ఈ యొక్క టెక్స్ట్ బుక్‌లో చాలా తక్కువగా డిస్కస్ చేయడం జరిగింది. మెయిన్ ఫోకస్ అంతా నిర్మిత సిద్ధాంతాలపై పెట్టాడు. అలాగే మనకి ఎగ్జామినేషన్‌లో కూడా నిర్మిత సిద్ధాంతాల నుంచి మాక్సిమం బిట్స్ మనకి రావడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా ఈ టెక్స్ట్ బుక్‌లో ఏమిచ్చాడో వాటి యొక్క పరిధి దాటకుండా ఆ పరిధిలోనే మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సో, కొన్ని ఎక్స్‌ప్లనేషన్స్ అవసరమవుతాయి. వాటి దగ్గర మాత్రం నేను కొంచెం ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. మిగతావి మాత్రం టెక్స్ట్ బుక్‌లో ఏదైతే ఉందో వాటినే మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకుందాం. ముఖ్యంగా ఎందుకంటే ఈ టెక్స్ట్ బుక్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు ఎక్స్‌ట్రా మ్యాటర్స్ ఏమన్నా ఉంటే, ఎక్స్‌ట్రా క్వెషన్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్న దాన్ని బట్టి సెపరేట్ వీడియోస్ చేసుకుందాం. ముందు టెక్స్ట్ బుక్‌లో ఓరియంటేషన్‌లో మనం చెప్పుకుంటున్నాం కాబట్టి, ఈ గవర్నమెంట్ టెక్స్ట్ బుక్‌ని మనం ఫాలో అవుదాం. ఫస్ట్ రూపోపగమ సిద్ధాంతాలు. వ్యక్తి యొక్క రూపురేఖలను ఆధారంగా అంటే వ్యక్తి యొక్క రూపురేఖలు ఉంటాయి చూసారా? వాడు లావుగా ఉన్నాడు, వాడు సన్నంగా ఉన్నాడు. అంటే లావుగా ఉన్న వాళ్ళందరూ మనం ఏమనుకుంటాం, అందరితోటి కలిసిమెలిసి ఉంటారనుకుంటాం. సన్నంగా ఉన్న వాళ్ళందరూ కూడా పొడవుగుండి సన్నంగా ఉన్నవాళ్ళు, వాళ్ళు కొంచెం సెపరేట్‌గా ఉంటారు. ఇంట్రోవర్ట్స్‌గా ఉంటారు. ఇలా ఒక అంటే అందరూ అలా ఉంటారని కాదు. కొంతమంది సిద్ధాంతకర్తలు ఏం చేశారంటే, అలా ప్రతిపాదించారన్నమాట సిద్ధాంతాలు. అలా అంటే వ్యక్తి యొక్క రూపురేఖలను ఆధారంగా చేసుకొని కొన్ని సిద్ధాంతాలు ప్రతిపాదించారు. వాటిని రూప ఉపగమ సిద్ధాంతాలు అంటాం. మరి ఆ రూప ఉపగమ సిద్ధాంతకర్తలు ఎవరంటే హిప్పోక్రాటస్. హిప్పోక్రటీస్ అనేటువంటి వ్యక్తి గ్రీకు దేశస్థుడు. ఇతని గురించి చెప్పుకోవాలంటే మనకి కేవలం గ్రీక్ దేశస్థుడని మాత్రమే ఇచ్చాడు. ఎగ్జామినేషన్‌లో కూడా టెట్ లాంటి పాయింట్ ఆఫ్ వ్యూలో కింది వాటిలో ఉపగమ సిద్ధాంతకర్తలెవరు? లేదా లక్షణాంశ ఉపగమ సిద్ధాంతకర్తలెవరు? ఇలా అడుగుతున్నాడు. కాబట్టి మనం అతను ఏ దేశస్థుడని కూడా అడుగుతున్నాడు. ఎందుకంటే టెక్స్ట్ బుక్‌లో మెయిన్ ఫోకస్ అంతా అక్కడ పెట్టారు. కాబట్టి మనం జస్ట్ అతని గురించి కొంచెం ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకుందాం. ఈ హిప్పోక్రటస్ అనేటువంటి వ్యక్తుల యొక్క చిత్తవృత్తులను బట్టి 4 రకాలుగా విభజించాడండి. చిత్తవృత్తులు అంటే ఏం లేదు, మనలో ప్రవహించేటువంటి స్రావకాలు. మనలో బ్లడ్ ప్రవహిస్తుందనుకోండి ఎక్కువ, వాళ్ళు ఒకలా ప్రవర్తిస్తారని. అలాగే నల్లని పైత్యరసం ప్రవహిస్తుందనుకోండి ఒకలా ప్రవర్తిస్తారు. శ్లేష్మం ప్రవహిస్తుందనుకోండి ఒకలా. అంటే ఏ రసాయనికం ఎక్కువుంటే, ఆ రసాయనికం వల్ల వాళ్ళలో మూర్తిమత్తుల్లో తేడాలొస్తాయి అని చెప్పారు. వీటి గురించి చెప్పుకోవాలంటే చాలా ఎక్కువ చెప్పుకోవాలి. బట్ ఈ టెక్స్ట్ బుక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి హిప్పోక్రటస్ అనేటువంటి వ్యక్తి ఒక రూపోపగమ సిద్ధాంతకర్త. ఇతను గ్రీకు దేశస్థుడు అంతే. నెక్స్ట్ క్రష్మర్. క్రష్మర్ అనేటువంటి వ్యక్తి జర్మనీ దేశస్థుడు. ఇతను ఏం చెప్పేటువంటి ప్రయత్నం చేశాడంటే, క్రష్మర్ శరీర నిర్మాణాన్ని బట్టి అంటే శరీర నిర్మాణం ఎలా జరిగింది? లావుగా జరిగిందా? లేదంటే సన్నంగా జరిగిందా? లేదా కండలతో ఉన్నాడా? అన్న దాన్ని బట్టి శరీర నిర్మాణాన్ని బట్టి మనకి మూర్తిమత్వాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేశాడు క్రష్మర్. నెక్స్ట్ షెల్డన్. షెల్డన్ అనేటువంటి వ్యక్తి శరీర ఆకృతిని బట్టి సేమ్ ఇక్కడ కూడా శరీర ఆకృతి అంటే లావుగా ఉన్నాడా? బలంగా ఉన్నాడా? సన్నంగా ఉన్నాడా? బలహీనంగా ఉన్నాడా? ఇతను కూడా అదే ప్రయత్నం చేశాడు. స్థూలకాయత, మధ్యమకాయత, లంబకురకాయత అని చెప్పి వ్యక్తులను 3 రకాలుగా విభజించి వాళ్ళ యొక్క మూర్తిమత్వాలను వివరించేటువంటి ప్రయత్నం చేశాడు షెల్డన్ అనేటువంటి వ్యక్తి. నెక్స్ట్ యూంగ్. యూంగ్ అనేటువంటి వ్యక్తి స్విట్జర్లాండ్ దేశస్థుడు. ఇతను మనం సంఘంలో పాల్గొనేటువంటి తీరు అంటే సాంఘిక కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి తీరు. అంటే కొంతమంది సాంఘిక కార్యకలాపాల్లో సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులతో బాగా కలివిడిగా పాల్గొంటారు. కొంతమంది సిగ్గుతో పాల్గొనలేరు. అంటే ఇంట్రోవర్ట్స్, ఎక్స్‌ట్రోవర్ట్స్, యాంబివర్ట్స్. అలా అంతర్వర్తులు, బహిర్వర్తులు, ఉభయవర్తులుగా వ్యక్తులను విభజించి వాళ్ళ యొక్క మూర్తిమత్వాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేస్తాడు యాంగ్ అనేటువంటి వ్యక్తి. ఇతను స్విట్జర్లాండ్ దేశస్థుడు. నెక్స్ట్ మనకి స్పాంజర్. స్పాంజర్ ఏంటంటే వ్యక్తి యొక్క జీవితంలో అతను ప్రాధాన్యత ఇచ్చే విలువలను బట్టి, అతను ఏ విలువలకు ప్రాధాన్యత ఇస్తున్నాడు అన్న దాన్ని బట్టి మూర్తిమత్వాన్ని వివరించేటువంటి ప్రయత్నం చేశాడు. మొత్తం 6 రకాల విలువలు పేర్కొని 6 రకాల్లో ఒక వ్యక్తి డబ్బులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడా? అంటే ఆర్థిక విలువకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడా? ఓకే. అతని మూర్తిమత్వం ఇలా ఉంటుంది. నెక్స్ట్ సైద్ధాంతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడా? ఓకే. అతని మూర్తిమత్వం ఈ విధంగా ఉంటుంది. అని ఏ విలువకు ప్రాధాన్యత ఇస్తున్నాడు అన్న దాన్ని బట్టి ఒక 6 విలువలు పేర్కొని 6 విలువలకు ఏ విలువ ప్రాధాన్యత ఇస్తున్నాడని బట్టి అతని యొక్క మూర్తిమత్వాన్ని
వివరించేటువంటి ప్రయత్నం చేశాడు. సో ఒక్కటి గుర్తుంచుకోండి మీరు, వీటి గురించి చెప్పుకోవాలంటే చాలా చెప్పొచ్చు. సో బట్ టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్‌లో వీటికి ఫోకస్ ఏం పెట్టాడు, వాళ్ళు ఏది ఏసేస్తారు, మనకి శాస్త్రవేత్త ఇచ్చాడు, ఆ శాస్త్రవేత్త ఏది ఏసేస్తాడు అని ఇచ్చాడు. కాబట్టి ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే వి ఏ శాస్త్రవేత్త ఏ సిద్ధాంతానికి సంబంధించినోడు, ఇది కూడా మనం ఫోకస్ పెట్టాలి. ఓకే. రూపగోపగమ సిద్ధాంతాల్లో హిప్పోక్రాటస్, క్రెస్మర్, షెల్డన్, యూంగ్, స్ప్రాంజర్. ఇక్కడతో మనకి రూపోపగమ సిద్ధాంతాలు కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ మనకి లక్షణాంశ ఉపగమ సిద్ధాంతాలు. సో అంటే లక్షణాంశాల ఆధారంగా తీసుకొని, వ్యక్తి యొక్క లక్షణాంశాల ఆధారంగా చేసుకొని మూర్తిమత్వాన్ని వివరించిన సిద్ధాంతాలు అన్నమాట ఇవి. అంటే లక్షణాంశం అంటే ఏంటి? ఒక వ్యక్తిలో దాదాపు శాశ్వతంగా ఉండేటువంటి గుణం ఏదైతే ఉంటుందో దాన్నే లక్షణాంశం అంటాం. అంటే ఒకటి కోపిష్టి అంటాం. అంటే మిగతా చాలా సందర్భాల్లో అతను కోపంగా ఉంటాడు కాబట్టి కోపిష్టి అంటున్నాం. ఒక 2 సందర్భాల్లో అతను జోవియల్‌గా ఉండినా, చాలా సందర్భాల్లో కోపంగా ఉంటాడు కాబట్టి అతను కోపిష్టి అంటున్నాం కాబట్టి దాదాపు శాశ్వతంగా ఉండేటువంటి గుణం. అందుకే దీన్ని లక్షణాంశం అంటాం. వదరబోతు, మౌన స్వభావి, మంచి స్వభావం, చతురత కలిగినటువంటి వ్యక్తి. సో ఇవన్నీ కూడా లక్షణాంశాలు. వీటి ఆధారంగా చేసుకొని ముగ్గురు శాస్త్రవేత్తలు ఆల్పోర్ట్, క్యాటిల్ అండ్ ఐసంక్. సో ఈ సిద్ధాంతాన్ని అంటే లక్షణాంశ ఉపగమ సిద్ధాంతకర్తలు ఎవరు? ఆల్పోర్ట్, క్యాటిల్, ఐసంక్. సో మన టెక్స్ట్ బుక్‌లో ఏది ఫోకస్ పెట్టాడు, ఆ సిద్ధాంతకర్తలు ఎవరు అనేది ఫోకస్ పెట్టాడు. సో కాబట్టి లక్షణాంశ ఉపగమ సిద్ధాంతకర్తలు ఈ క్రింది వాటిలో ఎవరు అని అడుగుతారు. సో ఆల్పోర్ట్, క్యాటిల్, ఐసంక్. అలాగే రూపోపగమ సిద్ధాంతకర్తలు ఎవరు, ఏ దేశానికి చెందినవారు. సో ఇవన్నీ కూడా మనం నేర్చుకోవాలి. సో వీళ్ళ గురించి కూడా నేర్చుకోవాలంటే చాలా విషయాలు ఉంటాయి. బట్ ఈ టెక్స్ట్ బుక్ ఓరియంటేషన్‌లో ఇక్కడితో సరిపోతుంది. నెక్స్ట్ మనకి అసలైన ఇంపార్టెంట్ పాయింట్ ఈ టెక్స్ట్ బుక్‌లో ఎక్కువ నొక్కి వక్కాణించిన పాయింట్ ఏంటంటే నిర్మితి సిద్ధాంతాలు. అంటే వ్యక్తి యొక్క సమగ్ర నిర్మితి, వ్యక్తి యొక్క సమగ్ర రూపాన్ని, అతని ప్రవర్తన అంశాలను వివరించేటువంటి మూడవ సిద్ధాంతమే ఈ యొక్క నిర్మితి సిద్ధాంతం. నిర్మితి సిద్ధాంతాల్లో చాలా ముఖ్యమైన సిద్ధాంతాలు ఏంటంటే రెండు. అవి మనోవిశ్లేషణ సిద్ధాంతం, సైకో అనాలిసిస్ థియరీ అంటాం. సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదిస్తాడు. రెండోది మనోసాంఘిక వికాస సిద్ధాంతం, ఓకే, సైకో సోషల్ డెవలప్మెంట్ థియరీ అంటాం. సో ఇది ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదిస్తాడు. ఇవి రెండు కూడా మనం టెక్స్ట్ బుక్లో చాలా బాగా ఇచ్చాడు. వీటి రెండింటి మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి మనం. ఓకే. ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ మూర్తిమత్వ సిద్ధాంతాల్లో 3 ముఖ్యమైన విభాగాలు ఉన్నాయన్నమాట. అంటే సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏం ప్రతిపాదించాడు? మనోవిశ్లేషణ మూర్తిమత్వ సిద్ధాంతం. ఈ మనోవిశ్లేషణ మూర్తిమత్వ సిద్ధాంతాల్లో 3 విభాగాలు ఉన్నాయి. అవి ఏంటంటే మూర్తిమత్వ నిర్మాణంలో అచిత్తు, అహం, అజ్యహం. నెక్స్ట్ మూర్తిమత్వ గతిశీలత, చేతనం, ఉపచేతనం, అచేతనం. మనోలైంగిక వికాసం, మౌఖిక, ఆసన, శిష్ణ, గుప్త, జననాంగ దశలు. సో వీటి గురించి ఒక్కొక్కటి మనం వివరంగా నేర్చుకుంటాం, కంగారు పడకండి. నెక్స్ట్ ఎరిక్సన్ సిద్ధాంతం, సాంఘిక వికాస సిద్ధాంతం. దీంట్లో 8 దశలు, 8 క్లిష్ట పరిస్థితులు ఉంటాయి. వీటి గురించి కూడా వివరంగా నేర్చుకుంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించినటువంటి మనోవిశ్లేషణ సిద్ధాంతం గురించి నేర్చుకుందాం. మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవడు? సిగ్మండ్ ఫ్రాయిడ్. ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏ దేశస్థుడంటే ఆస్ట్రియా దేశస్థుడు. ఈ ఆస్ట్రియా దేశస్థుడైనటువంటి సిగ్మండ్ ఫ్రాయిడ్ మనోవిశ్లేషణ సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మనోవిశ్లేషణ సిద్ధాంతం మూర్తిమత్వం వివరించేటువంటి ఒక సిద్ధాంతమే కాకుండా ప్రవర్తన వివరించేవారు మరియు మానసిక వ్యాధులకు చికిత్స చేసే ఒక పద్ధతి కూడా. అంటే ప్రవర్తన వివరించేటువంటి పద్ధతి, అలాగే మానసిక వ్యాధులు ఏవైతే ఉంటాయో, అందుకే ఇక్కడ సైకో అనాలిసిస్ థియరీ అన్నాం. మానసిక వ్యాధులు ఉంటాయి కదా, మెంటల్ డిసీజెస్, వాటికి చికిత్స చేసేటువంటి పద్ధతి కూడా ఇది మనోవిశ్లేషణ సిద్ధాంతం అనేది. మనోవిశ్లేషణ సిద్ధాంతంలో 3 ప్రధానమైన అంశాలు ఉంటాయి. మూర్తిమత్వ నిర్మాణము, మూర్తిమత్వ గతిశీలత, మూర్తిమత్వ మనోలైంగిక వికాసం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూర్తిమత్వ నిర్మాణం. సో మూర్తిమత్వ నిర్మాణంలో 3 ఉప అంశాలు ఉంటాయి. ఏంటవి? అచిత్తు, అహం, అజ్యహం. సో అచిత్తు అనేది ఏంటంటే మనకి జీవ సంబంధమైనది అన్నమాట. ఇది అచిత్తు అనేది జీవ సంబంధమైనది, వంశపారంపర్యంగా వస్తుంది. మొరటుది, వినాశకారి, జంతు స్వభావి, అహంకారి. అంటే మనం ఏదైతే చిన్నప్పుడు మనం ఏమనుకుంటాం,
ఒక విషయం మనం జరగాలి అనుకుంటే అది ఖచ్చితంగా జరగాలి. మనకు కావాలి అనుకుంటే అది ఖచ్చితంగా కావాలి. ఏదేమైనప్పటికీ పేచీ పెడతారు. అంటే ఇక్కడ జంతు స్వభావం మాట ఇది. అసల జంతు స్వభావంగా ఉంటుంది. అలాగే వినాశకారి, మొరటుది. అసలు మాట వినరు. అందుకే చిన్నప్పుడు మొరటుతనం ఎందుకు ఎక్కువుంటదంటే, అప్పుడు మనలో ఏముంటుంది? అచిత్తు ఎక్కువగా ఉంటుంది. మనకు కావాలనుకున్నది ఎట్టి పరిస్థితుల్లో కావాలంతే అన్న మొరటుతనం ఎక్కువగా ఉంటదనమాట. సో, అచిత్తు కలగా పులకంగా ఉండే తన కోరికలను వెంటనే తీర్చుకోవాలనుకుంటుంది. అయితే తన కోరిక తన కోరికలు తాను తీర్చుకోలేదమాట. తన కోరికలు మన కోరికలు మనం తీర్చుకోగలమా? కానీ వెంటనే తీర్చుకోవాలనేటువంటి ఒక స్పృహ ఉంటుంది గదా! సో, తన కోరికలు తీర్చుకోలేనప్పుడు ఏమేర్పడుద్ది? ఫ్రస్ట్రేషన్. కుంటనం అంటే ఏంటి? ఫ్రస్ట్రేషన్ వచ్చేద్దన్నమాట. కోరికలు తీర్చుకోలేనప్పుడు కుంటనాలు ఏర్పడి, మానసిక ప్రతిమలను ఏర్పరుచుకొని తన కోరికలను తీర్చుకుంటుంది. దీన్నే ఇష్టశుద్ధి అంటమాట. సో, ఫ్రస్ట్రేషన్ వచ్చేసి తర్వాత మనసులో ఒక మెంటల్ ఇమేజెస్ ఏర్పడిపోతాయన్నమాట అవి. మెంటల్ ఇమేజ్ ఏర్పడిపోయి దాని ద్వారా తమ కోరికలు ఇంకా ఎలాగైనా తీర్చుకోవాలి అని చెప్పి మెంటల్‌గా ఫిక్స్ అయిపోద్దన్నమాట. తన కోరికలు తీర్చుకుంటుంది. దీన్ని ఇష్టశుద్ధి. తను ఏదైతే ఇష్టపడుతుందో దాన్ని ఖచ్చితంగా అవ్వాలి. ఏదేమైనా, ఎవరేమైనా సరే అన్నది ఈ అచిత్తుకుంటదన్నమాట. మన మనస్సులో నిర్మాణం. కొంతమందికి ఈ అచిత్తు పెద్దయిన తర్వాత కూడా ఉంటది. సో, అంటే అచిత్తు ప్రాథమిక చింతన ప్రక్రియ మాట. అచిత్ అనేది ఒక ప్రైమరీ థింకింగ్ ప్రాసెస్ మాట. ఫస్ట్ మనం ప్రాథమిక చింతన ప్రక్రియ అంటే అచిత్ అని చెప్పాలి. సో, అచిత్తు మరి ఏ సూత్రం మీద ఆధారపడి ఉంటుంది? చాలా సార్లు అడిగాడు ఇది. ఆనంద సూత్రం మీద. ఎందుకంటే, మనం ఏదైతే కోరికలుంటాయి. ఆ కోరికలు వెంటనే తీర్చుకోవాలనుకోండి. ఎందుకంటే, వెంటనే తీరితే మనకేమొస్తది? ఆనందం వస్తుంది కాబట్టి, వెంటనే తీర్చుకోవాలనుకుంటాం. అచిత్తు అనేది ఆనంద సూత్రం మీద డిపెండ్ అయ్యి ఉంటది. ఆనందం కావాలాడికి. వెంటనే ఆ కోరిక తీరాలి. సో, అది అచిత్తు. ఇది జీవ సంబంధమైనదన్నమాట. జీవ సంబంధమైనది అచిత్తు అనేది. సో, మూర్తిమత్వ నిర్మాణంలో మొదటి అంశం ఏంటంటే అచిత్తు. ఇది అచిత్తు అనేది జీవ సంబంధమైనది. మొరటగా ఉంటుంది. ఎందుకంటే, తన కోరికలు వెంటనే తీర్చుకోవాలనుకుంటుంది కాబట్టి, కోరికలు వెంటనే తీరితే ఏమొస్తుంది? ఆనందం వస్తుంది. సో, ఇలా ఒకవేళ కోరికలు తీర్చుకోలేనప్పుడు మన ఫ్రస్ట్రేషన్ ఏర్పడిపోయి, అవి మానసిక ప్రతిఫలగా ఏర్పడి తన కోరికలను తీర్చుకుంటుంది. సో, ఇది అచిత్తు గురించి. నెక్స్ట్ అచిత్తు ఆనంద సూత్రం ప్రకారం పనిచేస్తుంది. ఇది జీవ సంబంధమైనది. నెక్స్ట్ అహం. అనుభవాల ద్వారా, శిక్షణ ద్వారా అచిత్తులోని కొంత భాగం. ఇప్పుడు అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా మనకేమవుతుందంటే బాగా చిన్నప్పుడు అచిత్తు ఎక్కువగా ఉంటుంది. సో, అచిత్తు కొంత పెద్దయ్యే కొద్దీ అనుభవం, శిక్షణ ద్వారా మనకి కొంత భాగం అహంగా మారుతుంది. దీనిని పరిసరాలతో సంబంధం ఉంటుంది. సో, దీనికి పరిసరాలకు సంబంధం ఉంటుంది. ఇంతకుముందు పరిసరాలకు సంబంధం ఉండదు. అది మొత్తం కూడా జీవ సంబంధమైనది. తన కోరికలు తీర్చుకోవాలనుకుంటుంది. ఎలాగైనా తీర్చుకోవాలనుకుంటుంది. సో, అంతే అచిత్తు అనేది. బట్ అహం అనేది ఏంటంటే కొంచెం పరిసరాల సంబంధమైనదన్నమాట. సో, వాస్తవిక సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది. సో, వాస్తవిక రియాలిటీ మీద కొంచెం రియాలిటీ ఉంటదండి దీనికి. దానికిలాగే ఆనందం వస్తేనే ఇంకా ఆనందం కోసం ఏదైనా చేసేయాలని తెగించదక్కడ. ఇక ఈ యొక్క ఆలోచన సరళి ఎలా ఉంటుందంటే రియాలిటీ కొంచెం ఉంటుంది. వాస్తవ సూత్రం మీద ఆధారంగా పనిచేస్తుంది. గౌణ ప్రక్రియ చింతనం ద్వారా పనిచేస్తుందండి. ప్రాథమిక ప్రక్రియ కాదు. ప్రాథమిక చింతన ప్రక్రియ కాదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏదైనా డీఎస్సీ కావాలనుకోండి. సో, డీఎస్సీ కావాలనుకుంటే ఫస్ట్ ఏం చేస్తాం మనం? సో, వెంటనే పేపర్ ఏదోలాగా మనకి డబ్బులిస్తాను నాకు డీఎస్సీ జాబ్ ఇచ్చేస్తారా? అని అడుగుతారు కొంతమంది. సో, వాళ్ళకి ఆళ్ళ ఆలోచన సరళి ఎలా ఉంది? అచిత్తు పనిచేస్తుందన్నమాట అక్కడ. అచిత్తు పనిచేస్తుంది. అందుకే వాళ్ళకి ఏమనుకుంటున్నారు? ఆనంద సూత్రం. వెంటనే తన కోరిక తీరిపోవాలి అని అనుకుంటున్నారు. ఆనంద సూత్రం మీద పనిచేస్తుందక్కడ. అదే డీఎస్సీ నేను చదువుతాను. కేవలం నోటిఫికేషన్ ఇస్తే చాలు అని అనుకుంటున్నావు నువ్వు. అంటే అది రియాలిటీ. నీ రియాలిటీ తెలుసు. కొనడాలో, తేడాలో ఆట కాదు. మనం చదివి మంచి మార్కులు తెచ్చుకుంటే డీఎస్సీ జాబ్ వస్తది అని రియాలిటీ తెలుసు కాబట్టి నువ్వు ఎలా ఆలోచిస్తున్నావు? సో, ఇలా వాస్తవంగా ఆలోచిస్తున్నావు కాబట్టి వాస్తవిక సూత్రం ఆధారంగా నీ యొక్క అహం పనిచేస్తుందన్నమాట. అహం. సో, అంటే అహం అంటే నార్మల్‌గా ఈగో చెడ్డది అని మనం నార్మల్‌గా చదువుకుంటాం కదా! సో, ఆ అహం వేరు, ఈ అహం వేరు. సో, ఆ ఈగో వేరు, ఈ ఈగో వేరన్నమాట. సో, ఈగో అంటే కొంచెం రియాలిటీ బేస్ చేసుకొని మనం ఆలోచించడాన్నే ఈగో అంటాం. అహం. సో, ఇది గౌణ ప్రక్రియ చింతన అన్నమాట. ఇప్పుడు గౌణ ప్రక్రియ అంటే సెకండరీ.
సో, ప్రైమరీగా మనకి ఏ థాటొస్తది? వెంటనే డబ్బులు పెట్టి కొనేయాలన్న థాటొస్తది. సెకండరీగా మనకేంటొస్తది? అప్పుడు రియాలిటీలో ఆలోచించి ఓకే. డబ్బులు పెట్టి కొంటే వచ్చేది కాదిది. కొన్ని సంవత్సరాలు చదువుకున్న తర్వాత ఎగ్జామ్ రాసి మంచి ర్యాంక్ కొడితే వస్తుంది అని చెప్పి రియాలిటీ ఉంటాం. అంటే గౌణ ప్రక్రియ చింతనం అహం అనేది. ఇది కార్యనిర్వాహకుడిగా పనిచేస్తుంది. అంతే కదా! కార్యనిర్వాహకుడిగా పనిచేస్తుంది. ఇది పరిసర సంబంధమైనది. సో, అహం అనేది ఎప్పుడు కూడా పరిసర సంబంధమైనది. చుట్టూ ఉన్నటువంటి పరిసరాలు ఎలా ఉన్నాయి? అదే డీఎస్సీ అనేటువంటి ఒక ఈ యొక్క డీఎస్సీ తర్వాత ఒక ఎస్‌జిటి జాబ్ అనేది డబ్బులు పెట్టి కొంటే వచ్చేస్తుందా? చుట్టూ పరిసరాల్లో ఎవరైనా అలా కొనుక్కొని సెటిల్ అయ్యారా? సో, లేకపోతే చదివి మంచి ర్యాంక్ కొట్టి సెటిల్ అయ్యారంటే 100% మంచిగా ర్యాంక్ కొట్టి సెటిల్ అయ్యారా అనేటువంటి విషయాలు మన పరిసరాల్లోంచి కనబడుతున్నాయనుకో. అప్పుడు మీరు రియాలిటీ తెలుసుకుంటారు. రియాలిటీ తెలుసుకొని దానికోసం కష్టపడతారు ఒక కార్యనిర్వాహకుడిలా. అంటే ఇక్కడ అహం పనిచేస్తుంది. సో, అదే అచిత్ పనిచేసినప్పుడు మీకేమనిపిస్తుంది? పరిసరాల్లో చూడరు మీరు. వెంటనే ఏదైనా డబ్బులతో వచ్చేస్తుంది కాబట్టి డీఎస్సీలో జాబ్ కూడా డబ్బులతో వచ్చేస్తుంది అని చెప్పి ప్రైమరీగా మీకు ఆ థాటే వస్తది. సో, దాన్ని వెంటనే ఆనందం పొందేయాలనుకుంటారు. అదే అచిత్. సో, తర్వాత కొంచెం ఆలోచించిన తర్వాత మీకు అహంలోకి మారుతది మీ ఆలోచన. అహంలోకి మారినప్పుడు మీకు వాస్తవంగా పరిస్థితులు తెలుసుకుంటారు, పరిసరాలు తెలుసుకుంటారు. అప్పుడు వాస్తవిక సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది కాబట్టి మీరు కష్టపడతారు ఒక కార్యనిర్వాహకుడిలా. అర్థమైందనుకుంటా. నెక్స్ట్ అజ్యహం. అజ్యహం అనేది సూపర్ ఈగో అంటాం. ఇది వ్యక్తి యొక్క అంతరాత్మ అండి. సో, వ్యక్తి యొక్క అంతరాత్మ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆలోచన అనేది ఇక్కడ పుట్టిందనుకోండి. సో, ఆలోచన అనేది ఇక్కడ బయట అంటే కాన్సంట్రిక్ సర్కిల్స్‌లో తీసుకుంటే అర్థమవుతది. సో, ఆలోచన అనేది మనకి అచిత్తు అనేది ఈ పైన సర్కిల్ అనుకుంటే, దాని లోపల ఉండేదే మనకి అహం. దాని లోపల ఉండేదే అజ్యహం మాట. సో, ఇది అజ్యహం, ఇది అహం, ఇది అచిత్తు. మీకు ఏదైనా సందర్భం ఏర్పడినప్పుడు ఫస్ట్ మీకు అచిత్ ఏం చెప్తుంది? వెంటనే అది ఏదో రకంగా పొందేయాలి నువ్వు, ఆనందం వచ్చేయాలని చెప్తుంది. బట్ కొంచెం రియాలిటీగా ఆలోచిస్తే ఓకే. రియాలిటీ పరిసరాలు అలా అనుకూలించట్లేదు. కాబట్టి మనం ఒక పద్ధతి ఉంది దానికి అని చెప్పేది అహం. నెక్స్ట్ అజ్యహం ఏం చెప్తుంది చూద్దాం. వ్యక్తి యొక్క అంతరాత్మ మెట ఇది. సో, గురువులు, తల్లిదండ్రులు, మంచి స్నేహితుల వల్ల వికసించే భాగం. ఈ అంతరాత్మ అనేది ఎప్పుడు వికసిస్తుంది? గురువులు, మంచి తల్లిదండ్రులు, అలాగే మంచి స్నేహితుల వల్ల వికసిస్తుంది. అందుకే కదా! సో, ఆత్మభావన అనేది ఉండదు ఉత్తర బాల్య దశ వరకు కూడా. తర్వాత ఉత్తర బాల్య దశలో ఆత్మభావన ఏర్పడుతుంది. సో, ఈ ఆత్మభావన ఏర్పడేటువంటి ప్రక్రియలో భాగంగా మనకి అంతరాత్మ కూడా ఏర్పడుతుంది కదా! సో, అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అంటే అహంలో మనం ఏం చేస్తున్నాం? పరిసరాలను గమనిస్తున్నాం. సో, పరిసరపరమైనదని చదువుకున్నాం. పరిసరాలను గమనించడం ద్వారా అది ఎలా మారుతుంది కొంత భాగం? అజ్యహంగా మారుతుందన్నమాట. సో, అంటే పర్యవేక్షకుడు, నీతి బోధకుడు. పర్యవేక్షకుడు. ఈ అహం అనేది అజ్యహం అనేది ఏంటంటే, అజ్యహం అనేది పర్యవేక్షకుడుగా మన తప్పులు చేయకుండా పర్యవేక్షిస్తే ఎప్పుడు ఒక నీతి బోధకుడుగా సో, నువ్వు అలా చేయకూడదు. డీఎస్సీలో జాబ్ రావాలంటే నువ్వు ఆ సీటుని ఆ యొక్క ఉద్యోగాన్ని కొనకూడదు. సో, నువ్వు కష్టపడి చదువుకోవాలి అని చెప్పేదేంటి? అజ్యహం మాట. నియమానుసారంగా ప్రవర్తించేది, సంస్కృతిని పరిరక్షించేది, ఆదర్శ సూత్రం ప్రకారం పనిచేస్తుంది. ఆదర్శ సూత్రం చెప్పుకున్నాం కదా! నీతి నియమాలను అనుసరించే మనం చేయాలని చెప్పేది. అంటే నీ మనసులో మనకి ఫర్ ఎగ్జాంపుల్ సినిమాలో చూడండి. సో, ఒక విషయం మీద కాన్‌ఫ్లిక్ట్ ఉంటే, లేదు నువ్వు తప్పుగా చెయ్యి, వాడిని చంపేయి, అప్పుడు నీకు ఆస్తంతా వచ్చేస్తుందని ఆడి మనసులోంచి ఒకడు బయటకొచ్చి అలా మాట్లాడతాడు. ఆడి మనసులోంచి ఇంకొకడు బయటకొచ్చి, లేదురా నువ్వు చాలా మంచోడివి, అలా చెయ్యవు నువ్వు ఎప్పటికిని, నువ్వు కష్టపడి ఆస్తిని సంపాదించుకో అని ఇంకొకడు చెప్తాడు. సో, అలా ఒక హీరోయిన్ మనసులోంచి ఇద్దరు రావడం, లేదా ఒక హీరో మనసులోంచి ఇద్దరు ఆత్మలు రావడం. సో, ఇలా చూస్తుంటాం. అంటే ఒకడు అచిత్తు, రెండో వాడు అజ్యహం మాట. సో, ఈ రెండిట్ల మధ్యలో మనకి వాస్తవంగా ఆలోచించేవాడు అహం. అర్థమైందనుకుంటా. సో, ఇది. నెక్స్ట్ మూర్తిమత్వ నిర్మాణమైంది. నెక్స్ట్ మూర్తిమత్వ గతిశీలతలు. సో, మూర్తిమత్వ గతిశీలతల్లో 3 ఉప అంశాలుంటాయి. సో, 3 ఉప అంశాలేంటంటే చేతనం, ఉపచేతనం, అచేతనం. సో, చేతనం ఇది కూడా సేమ్. చేతనం అంటే మనం కాన్సంట్రిక్ సర్కిల్స్‌లో తీసుకుంటే చేతనం అనేది ఇక్కడ ఉందనుకోండి. లోపల ఉన్నది ఏంటంటే ఉపచేతనం. ఈ లోపల ఉన్నది అచేతనం అన్నమాట. అంటే మన మెదడులో
కాన్షియస్‌గా ఎప్పుడు గూడా మనకి గుర్తుండేటువంటి అంశాలన్నీ కూడా దేంట్లోకొస్తాయి? చేతనలోకొస్తాయి. కొంచెం ఆలోచిస్తే గుర్తుండే అంశాలు దేంట్లోకొస్తాయి? ఉపచేతనలోకొస్తాయి. అసల ఎంత ఆలోచించినా గుర్తురాని అంశాలు దేంట్లోకొస్తాయంటే అచేతనలోకొస్తాయన్నమాట. సో, చేతనం అంటే వ్యక్తి చైతన్యవంతుడుగా ఉన్నప్పుడు, అంటే మనం చాలా కాన్షియస్‌గా ఉన్నప్పుడు తన జ్ఞానేంద్రియాల ద్వారా స్వీకరించే అనుభవాలన్నిటిని చేతనం అంటారు. అంటే మనం కాన్షియస్‌గా ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో మనకు తెలుస్తుంది అన్నప్పుడు, మనం మన కంటి ద్వారా, ముక్కు ద్వారా, నోరు ద్వారా, మన జ్ఞానేంద్రియాలన్నిటి ద్వారా స్వీకరించేటువంటి ఎక్స్‌పీరియన్సెస్ అన్నీ ఉంటాయి చూసావా? అవి వాటిని మనం చేతనం అంటాం. అవి ఎప్పుడు గూడా మనకి ఆహ్, ఇట్టే గుర్తు ఇట్టే గుర్తుండిపోతాయన్నమాట అవి. అవి గుర్తొస్తూ ఉంటాయి. మనం ఎక్కువగా కష్టపడక్కర్లేదు అవి గుర్తు తెచ్చుకోవాలంటే. సో, అవన్నీ కూడా చేతనలో ఉంటాయి. నెక్స్ట్ ఉపచేతనం. ఇది మనసులో కొంచెం లోతైన భాగం. చెప్పుకున్నాం గదా! కాన్సంట్రిక్ సర్కిల్‌లో లోతైన భాగం మాట. అచేతన అనుభవాలను దాచుకుంటుంది. సో, అవసరమైనప్పుడల్లా తన అనుభవాలను గుర్తుకు తెచ్చుకుంటుంది. ఉపయోగపడే భాగం ఉపచేతనం. సో, ఉపచేతనం అంటే ఏంటంటే, వెంటనే మనకి తట్టవివి. మనం కొంచెం ఆలోచించాలన్నమాట. కొంచెం ఆలోచించి ఓకే. అని చెప్పి మనకి ఉపచేతన మనసులోంచి మనకి జవాబొస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా రాజధాని ఏంటి అని అడిగితే, వెంటనే ఢిల్లీ అని చెప్పుతున్నాం. అంటే ఆ ఢిల్లీ అనేటువంటి అంశం నీకెక్కడుంది? చేతనలో ఉంది. సో, అలా కాకుండా మనకి ఇంకా లోతైన ప్రశ్న ఏదైనా మనం మన గురించి సంథింగ్ ఏదైనా అడిగారనుకో, అంటే సిపాయిల తిరుగుబాటు ఎప్పుడు జరిగింది అని అడిగారనుకో, అప్పుడు కొంచెం ఆలోచించి 1857 అని చెప్తున్నా. అంటే ఆ అంశం దేంట్లో ఉంది? ఉపచేతనంలో ఉంది. నెక్స్ట్ అచేతనం. సో, మనసులోని అతి లోతైన భాగం. వ్యక్తి యొక్క అనుభవాలు ఏవైతే అవమానాన్ని, సంఘర్షణను, మానసిక ఒత్తిడిని కలిగిస్తాయో, అవమానాన్ని, సంఘర్షణను, మానసిక ఒత్తిడిని కలిగిస్తాయో, మరియు సాధించలేని వాంఛలు, కోరికలు, చిన్ననాటి సేదు అనుభవాలు మనస్సులోకి, అచేతనలోకి నెట్టివేయబడతాయి. ఇందులో విషయాలు అవసరమున్నా, ఎంత ప్రయత్నించినా గుర్తుకు రావమాట. మనం ఏదైతే అవమానాన్ని భావిస్తామో, సంఘర్షణకు గురవుతామో, ఇవన్నీ కూడా చిన్నతనంలో జరిగినటువంటి ఈ అవమానాలు, సంఘర్షణలు, దుఃఖాన్ని కలిగించేవి అన్నీ కూడా మన మనసు ఏం చేస్తుందంటే, ఆ చేతనలోకి నెట్టివేస్తుంది. మనకు బాధ లేకుండా ఎప్పటికప్పుడు అన్‌కాన్షియస్ మైండ్‌లోకి నెట్టివేస్తుందనమాట. అవి ఎక్కువగా ఆలోచిస్తే గాని గుర్తురావు. ఎంత ప్రయత్నించి గుర్తురావు. ఎక్కువగా ఆలోచిస్తే ఏంటి? ఎంత ప్రయత్నించినా గుర్తురావు. అచేతనలో ఉన్న అంశాలు ఎంత ప్రయత్నించినా గుర్తురావు. కొంత ప్రయత్నిస్తే గుర్తొచ్చేవి ఉపచేతనం. అసలు ఎటువంటి ప్రయత్నం లేకుండా మనకెప్పుడు గుర్తుండేవి చేతనం. అర్థమైందనుకుంటా. సో, మనకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చిన్నప్పుడు మీ ఫ్రెండ్ ఎవరో ఒకళ్ళు ఏదో సంథింగ్ ఏదన్నా దురదృష్టకరమైనటువంటి విషయం జరిగిందనుకోండి. అది మీరు కళ్ళారా చూసారు. సో, అది మీ మనసు ఏం చేస్తుందంటే రాను రాను మీ పెద్దయ్యే కొలది అది అచేతనలోకి నెట్టివేస్తుందన్నమాట. అవి మీరు ఎంత ప్రయత్నించినా గుర్తుకు రాకపోవచ్చు. బట్ ఇవన్నీ కూడా ఎక్కడ వస్తాయంటే మీ కలల రూపంలో వచ్చేస్తాయన్నమాట. కలల రూపంలో బయటకొచ్చేస్తాయి. సో, కలల రూపంలో మనకేంటి ఇలా వస్తున్నాయేంటి కలలు, పీడకలలు అనుకోవచ్చు. కానీ అవి మీ అచేతన మనస్సులో ఉన్నటువంటి అంశాలే మీ కలల రూపంలో బయటకొస్తాయి. దీన్నే మనం స్వేచ్ఛా సంసర్గం ద్వారా, స్వప్న విశ్లేషణ ద్వారా మనకు మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారని చెప్పి మనం ఆల్రెడీ స్మృతి అనేటువంటి టాపిక్ నేర్చుకున్నప్పుడు నేర్చుకున్నాం. సో, ఓకేనా? ఇది మూర్తిమత్వ గతిశీలతలు. నెక్స్ట్ మనోలైంగిక వికాస దశలు. సో, సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించినటువంటి మనోవిశ్లేషణ సిద్ధాంతాలలో మూర్తిమత్వ నిర్మాణము, మూర్తిమత్వ గతిశీలతలు, అలాగే మనోలైంగిక వికాస దశలు. సో, ఇప్పుడు మనోలైంగిక వికాస దశల గురించి నేర్చుకుందాం. సో, పుట్టినప్పుడే శిశువులో కొంత భాగంలో, కొంత మోతాదులో లైంగిక శక్తి ఉంటుందండి. అంటే మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. సో, ఈ యొక్క అంశం ఆశ్చర్యం కలిగించవచ్చు. కానీ సిగ్మండ్ ఫ్రాయిడ్ అనేటువంటి వ్యక్తి చాలా ఓపెన్‌గా చెప్పాడు. ఏంటంటే, ప్రతి వ్యక్తిలోనూ కూడా లైంగిక శక్తి ఏదైతే కొద్ది మోతాదులో కలిగి ఉంటుంది. సో, చిన్నతనంలోనే పుట్టినటువంటి శిశువులోనే లైంగిక శక్తి ఉంటుంది. దాన్నే లిబిడో అంటాం. లిబిడో. అదేంటి సార్ లైంగిక శక్తి శిశువులో ఎలా ఉంటుంది? అది ఫాల్స్ కదా! అనుకోవచ్చు మీరు. సో, బట్ ఎలా ఉంటుందంటే, సో, లిబిడో ఏం చేస్తుంది? మనోలైంగిక దశల గుండా క్రమంగా శరీరంలో కొన్ని కేంద్రాల ద్వారా అభివ్యక్తమవుతూ లైంగిక సహజత్వాన్ని సృష్టించుకుంటుంది. సో, ఇక్కడ శిశువులోనే లైంగిక శక్తి ఉంటుందన్నాడు. అదే పెద్ద ఇష్యూ అయింది. అయితే ఆ లైంగిక శక్తి లిబిడో అనేది మళ్ళా అభివ్యక్తం అవుతుందంట. నార్మల్‌గా నార్మల్‌గా
లైంగిక శక్తి అనేది పెద్దవాళ్ళలో కొన్ని కొన్ని జననాంగాల ద్వారా అభివ్యక్తి అవుతుంది. అది అందరికీ తెలిసినటువంటి ఓపెన్ సీక్రెట్. సో, బట్ చిన్న పిల్లలలో కూడా లైంగిక శక్తి ఉంటుంది. అది కొన్ని అవయవాల ద్వారా, కొన్ని కేంద్రాల ద్వారా అభివ్యక్తం అవుతుంది అని చెప్పాడు మరి. సో, అది కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం. సో, ఏంటంటే ఇక్కడ మనం తప్పుగా అర్థం చేసుకోకూడదు. ఇతను చెప్పినటువంటి విషయం ఏంటంటే, లిబిడో అనేది ప్రతి యొక్క పుట్టినప్పటి నుంచి ఉంటుంది. ఆ ఉన్నప్పుడు అది ఒక్కొక్క దశలోనూ తమ శరీరంలో ఒక్కొక్క కేంద్రం ద్వారా మనకి పనిచేస్తుందనమాట. అదే దాన్ని కామ ఉద్దీపన కేంద్రం అంటాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌఖిక దశలో ఎలా పనిచేస్తుందంటే, మౌఖిక దశ అనేది ఒక సంవత్సరంలో ఎలా పనిచేస్తుంది? అక్కడ ఒక సంవత్సరంలో మరి లిబిడో ఉంటుందనుకున్నాం గదా! శిశువు పుట్టినప్పుడే లిబిడో ఉంటుందనుకున్నాం. లిబిడో అనేటువంటి లైంగిక శక్తిని అతను ఏ అవయవం ద్వారా వ్యక్తపరుస్తాడో, ఆ అవయవాన్నే కామ ఉద్దీపన కేంద్రం అంటాం. మరి మౌఖిక దశలో కామ ఉద్దీపన కేంద్రం ఏంటంటే నోరు. అర్థమైందా? సో, అంటే వయోజన దశలో మనం కామ ఉద్దీపన కేంద్రంగా అంటే లైంగిక శక్తి ఏదైతే ఉంటదో దాన్ని ఎలా వ్యక్తపరుస్తారు ఎవరైనా? మన జననాంగాల ద్వారా వ్యక్తపరుస్తారు. సో, బట్ మౌఖిక దశలో చిన్నప్పుడు ఎలా వ్యక్తపరుస్తారు? వాళ్ళ యొక్క లిబిడో అని నోరు ద్వారా వ్యక్తపరుస్తారు. సో, ఈ దశ ముఖ్య లక్షణం శైశవ కాముకత. సో, కార్ల్ అబ్రహం ఈ దశని 2 ఉపదశలుగా విభజించాడు. మౌఖిక నిష్క్రియాత్మక దశ, మౌఖిక దౌర్జన్య దశ. కార్ల్ అబ్రహం ఈ మౌఖిక దశను 2 ఉపదశలుగా విభజించాడు. అవేంటండి? మౌఖిక నిష్క్రియాత్మక దశ, మౌఖిక దౌర్జన్య దశ. అంటే తల్లి శరీర అవయవాలని శిశువు తన అవయవాలుగా భావించే దశ. సో, ఇప్పుడు అర్థమవుతుందా? సో, అంటే ప్రతి శిశువులోనూ కూడా లిబిడో అనేటువంటి ఒక లైంగిక శక్తి ఉంటుంది. ఆ లిబిడో అనేటువంటి లైంగిక శక్తిని ఒక్కొక్క దశలోనూ ఒక్కొక్క అవయవం ద్వారా వ్యక్తపరుస్తాడు. ఆ అవయవాన్ని కామ ఉద్దీపన వనరు అంటాం. మరి మౌఖిక దశలో ఎలా వ్యక్తపరుస్తాడంటే దీంట్లో 2 దశలున్నాయి. ఏంటవి? మౌఖిక నిష్క్రియాత్మక దశ, మౌఖిక దౌర్జన్య దశ. అంటే మౌఖిక నిష్క్రియాత్మకం అంటే తల్లి శరీర అవయవాలని శిశువు తన అవయవాలుగా భావిస్తాడు. అంటే నార్మల్‌గా ఏం చేస్తాడు? మిల్క్ అనేది ఫీడ్ చేస్తారు కదా! పాలు తాగుతాడు. పాలు తాగేటప్పుడు ఆ యొక్క అవయవాలని కొరగడం. సో, ఇలా చిలిపి చేష్టలు చేయడం ఇవన్నీ కూడా మనకి మౌఖిక నిష్క్రియాత్మక దశలోకి వస్తాయి. అంటే శరీర అవయవాలను శిశువు తన అవయవాలుగా భావించే దశ. సో, తన అవయవాలుగా భావిస్తాడు. సో, ఇక్కడ నార్మల్‌గా ఉంటది. దాని తర్వాత శిల్పి చేష్టలు ఇవంటివి చేస్తాడనమాట. అంటే మౌఖిక దౌర్జన్య దశలో ఆ యొక్క తల్లి అవయవాలను గిల్లడం, నోటితో సంథింగ్ చేయడం. సో, ఇలా మనకి తల్లి శరీర అవయవాలను తనవి కావని శిశువు చిలిపి చేష్టలు చేసే దశ మౌఖిక దౌర్జన్య దశ. సో, నెక్స్ట్ ఈ దశలో స్త్రీభవనం చెందడం వలన ధనదాహం, అధికార దాహం, ప్రేమ దాహం, నిరాశావాదులు, వివాద స్వభావాలు, ద్వేష భావం కలవారు, గోళ్ళు కొరకడం, పండ్లు కొరకడం, అతిగా తినడం, అన్నీ అతిగా చేయడం ప్రారంభిస్తారన్నమాట. అన్నీ అతిగా చేస్తారు స్త్రీభవనం చెందడం వలన. సో, స్త్రీభవనం చెందితే మనకి అన్నీ కూడా అధికంగా మనకు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ ఆసన దశ. ఆసన దశలో మనకి 2-3 సంవత్సరాలు ఆసన దశ అంటాం. ఏంటంటే మనకి పాయువు అనేది కామ ఉద్దీపన వనరు. సో, నార్మల్‌గా లిబిడో అనేది ఉంటుందనుకున్నాం. ఆ లిబిడో అనేది మౌఖిక దశలో ఏ ఏ అవయవం ద్వారా వ్యక్తపరుస్తారు? నోరు ద్వారా. రెండో దశ ఏంటి? ఆసన దశ. ఈ ఆసన దశలో పాయువు ద్వారా మనకి వ్యక్తపరుస్తాడనమాట. సో, కార్ల్ అబ్రహం ఈ దశను కూడా 2 ఉపదశలుగా విభజించాడు. అవేంటంటే ఆసన బహిష్కరణ దశ, ఆసన ధారణ దశ. సో, అంటే ఇక్కడ శిశువు మలమూత్ర విసర్జనలు ఎక్కువగా చేసి సంతృప్తి చెందే దశ. అంటే అభివ్యక్తం అంటే మరి రిలీజ్ చేయాలి కదా! అంటే మలమూత్ర విసర్జనలు రిలీజ్ చేస్తున్నాడు. అది ఆసన బహిష్కరణ. మలమూత్ర విసర్జనలు రిలీజ్ చేయకుండా ఆపేసుకుంటున్నాడు. అది సంతృప్తి చెందుతున్నాడు. సో, అది ఆసన ధారణ దశ. సో, అంటే ఇక్కడ మనం ఒకటే అనుకున్నాం. కామ ఉద్దీపన వనరుగా ఏం పనిచేస్తుంది ఇక్కడ? పాయువు పనిచేస్తుంది. మరి పాయువు నుంచే కదా మనకి ఈ మూత్రం అనేది వస్తుంది. సో, మలమూత్రం అనేది. కాబట్టి ఇక్కడ ఎక్కువగా చేస్తాడు కాబట్టి ఆ ఆసన బహిష్కరణ దశ. అదే చేయకుండా ఆపేసుకుంటే దట్ ఈజ్ ఆసన ధారణ దశ. సో, ఈ దశలో స్త్రీభవనం చెందితే ఉదార స్వభావాలుగా, దాన ధర్మాలు చేసేవారు గాను, ప్రేమానురాగాలు అందించేవారు గాను, సహాయకారిగాను, మొండివారిగాను, కాలాన్ని క్రమాన్ని పాటించని వ్యక్తులుగాను, స్వార్థపరులుగాను, పిసినారులుగాను తయారవుతారన్నమాట.
సో, ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ శిశ్న దశ. సో, శిశ్న దశ అంటే ఏంటంటే, మనకి ఈ దశ 3-5 సంవత్సరాల వరకు ఉంటుంది. సో, 3-5 సంవత్సరాల వరకు. మన మౌఖిక దశ ఎన్ని సంవత్సరాలు? ఓన్లీ 1 సంవత్సరం. అలాగే తర్వాత మౌఖిక తర్వాత ఆసన. మనకి ఏదైతే ఆసన దశ 2-3 సంవత్సరాలు. సో, నెక్స్ట్ మనకి శిశ్న దశ. శిశ్న దశ 3-5 సంవత్సరాలు. మరి మరి లిబిడో ఇక్కడ ఏ అవయవం ద్వారా వ్యక్తపరుస్తాడంటే యెస్. జననేంద్రియ అవయవాల ద్వారా వ్యక్తపరుస్తాడనమాట. కామ ఉద్దీపన కేంద్రంగా జననేంద్రియ అవయవాలు ఉంటాయి. ఈ దశలో ఎడిపల్స్ కాంప్లెక్స్, ఎల్ట్రా కాంప్లెక్స్ అనే 2 భావనలు ఏర్పడతాయి. అడిగాడు ఈ క్వెషన్ కూడా. ఎడిపస్ కాంప్లెక్స్, ఎల్ట్రా కాంప్లెక్స్ అనేవి ఏ దశలో సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రకారం వ్యక్తపరుస్తాడంటే శిశ్న దశలో వ్యక్తపరుస్తాడు. మరి ఎడిపస్ కాంప్లెక్స్ అంటే ఎడిపస్ అంటే అబ్బాయిలు తల్లి ప్రేమానురాగాలను పొందడం. సో, అబ్బాయిలు తల్లి ప్రేమానురాగాలను పొందడం ఈ దశలో వీరికి తండ్రి ప్రత్యర్థిగా ఉంటాడనమాట. సో, ఎవరైతే చిల్డ్రన్ ఉంటారో వాళ్ళు అబ్బాయిలు ఉంటారో అబ్బాయిలు తల్లి ప్రేమానురాగాలు పొందుతున్నాడంటే దట్ ఈజ్ ఎడిపస్ కాంప్లెక్స్. అబ్బాయిలు ఎడిపస్. సో, ఎల్ట్రా కాంప్లెక్స్ అంటే ఎలక్ట్రా అంటే అమ్మాయిలు. సో, అంటే అమ్మాయిలు తండ్రి ప్రేమానురాగాలు పొందడం. వీళ్ళకి ఎవరు ప్రత్యర్థప్పుడు? తల్లి ప్రత్యర్థిగా ఉంటారనమాట. ఏ దశలో? 3-5 సంవత్సరాలు. మీరు 3-5 సంవత్సరాల పిల్లల్ని గమనిస్తే ఒకే ఇంట్లోనూ అక్కాతమ్ముళ్ళు ఉన్నారనుకోండి ఆ ఏజ్‌లో. సో, వాళ్ళు ఖచ్చితంగా ఇలాంటి బిహేవియర్ ఎడిపస్ కాంప్లెక్స్, ఎల్ట్రా కాంప్లెక్స్ బిహేవియర్ మనకు కనబరుస్తారు. మనం చూస్తాం. సో, ఈ దశలో అహం ఏర్పడుతుంది. అహం అనేది ఏ దశలో ఏర్పడుతుంది? ఈ యొక్క శిశ్న దశలోనే మనకి ఎడిపస్ కాంప్లెక్స్, ఎల్ట్రా కాంప్లెక్స్ వల్ల మన అహం అనేది ఏర్పడుతుంది. ఈ దశలో ప్రేమ, ఈర్ష్యల మధ్య సంఘర్షణలు మొదలవుతాయి. ఎందుకంటే ప్రత్యర్థి తండ్రి ఉన్నాడు ఎడిపస్ కాంప్లెక్స్‌లో. ఎల్ట్రా కాంప్లెక్స్‌లో ప్రత్యర్థి తల్లి ఉంది. అంటే ఆఫ్‌కోర్స్ ప్రేమ, ఈర్ష్య, ఈ యొక్క సహోదర స్పర్ధ ఇలాంటివి మనకు ఏర్పడవచ్చు. నెక్స్ట్ గుప్త దశ. సో, గుప్త దశలో ఇది యవ్వనారంభం అన్నమాట. గుప్త దశ ఇప్పుడు యవ్వనారంభం. సో, ఆఫ్టర్ మనకి 5 ఇయర్స్ తర్వాత మనకి యవ్వనారంభ దశ ఉంటుంది కదా! మనకి 10, 12 ఇలా ఈ ఇయర్స్‌లో యవ్వనారంభం వస్తుంది కదా! సో, అలాంటప్పుడు మనకి ఈ గుప్త దశ ఉంటుందన్నమాట. ఇది పూర్వ కౌమార దశ అంటాం. సో, కౌమార దశకి పూర్వం మాట. సో, ఈ దశలో తదాత్మీకరణ, అంతరీకరణ అనేటువంటి ప్రక్రియ ఏర్పడుతుంది. ఈ దశలోనే అజ్యహం బాగా అభివృద్ధి చెందుతుందండి. సో, అహం బాగా అభివృద్ధి చెందేది ఏ దశలో? శిశ్న దశలో. అజ్యహం బాగా అభివృద్ధి చెందేది గుప్త దశలో మాట. సో, అజ్యహం అంటే మనం ఏమనుకున్నాం? ఆదర్శ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. ఒక నీతి నియమాలు కలిగి ఉన్నటువంటిది అజ్యహం అనుకున్నాం. అటువంటి ఆలోచన సరళి అనేది ఈ గుప్త దశలో మనకి బాగా అభివృద్ధి చెందుతుంది. నెక్స్ట్ జననాంగ దశ. జననాంగ దశ అనేది ఉత్తర కౌమార దశ మాట ఇది. సో, గుప్త దశ అనేది పూర్వ కౌమార దశ అయితే, జననాంగ దశ అనేది ఉత్తర కౌమార దశ. అంటే మనకి 11 సంవత్సరాల పైన ఓవరాల్‌గా మనకిది జననాంగ దశగా చెప్పుకుంటాం. ఈ దశలో మొదట్లో మగ పిల్లలు కలిసి ఆడుకుంటారు. యెస్. జననాంగ దశలో మొదట్లో మగ పిల్లలు కలిసి ఆడుకుంటారు. సో, కాలక్రమేణా మనకేమవుతుంది? సజాతి లింగాకర్షణ పెరుగుతుంది. అంటే బాయ్స్ అందరూ ఒక జట్టు, గర్ల్స్ అందరూ ఒక జట్టు. సో, తర్వాత మళ్ళా విజాతి లింగాకర్షణ. సో, మీరు గమనిస్తే ఫస్ట్‌లో మనకి ఈ యొక్క కౌమార దశ స్టార్టింగ్‌లో మనకేమవుతుంది? మనకి ఫస్టు ఆడవాళ్ళు, మగవాళ్ళు ఇద్దరు కలిసి ఆడుకుంటారు. ప్రైమరీ స్కూల్‌లో కూడా చూడండి ఆడవాళ్ళు, మగవాళ్ళు ఆడుకుంటారు. బట్ హై స్కూల్‌కెళ్ళేటప్పటికి ఆ తరగతుల్లోకి వచ్చేటప్పటికి బాయ్స్ అందరూ ఒక జట్టు, గర్ల్స్ అందరూ ఒక జట్టు కింద విడిపోతారు. మళ్ళా కొంచెం పెద్దయి అంటే 8థ్, 9థ్, 10థ్ ఈ స్టాండర్డ్‌లోకి వచ్చేటప్పటికి విజాతి లింగాకర్షణ అంటే ఆడవాళ్ళు మగవాళ్ళ పట్ల ఆకర్షితులవ్వడం, మగవాళ్ళు ఆడవాళ్ళ పట్ల ఆకర్షితులవ్వడం ఇవి సహజంగా జరుగుతూ ఉంటుంది. సో, అంటే ఇవన్నీ కూడా ఎక్కడ జరుగుతాయి? జననాంగ దశలో జరుగుతాయని చెప్పి సిగ్మండ్ ఫ్రాయిడ్ చెప్పాడు. సో, ఓవరాల్‌గా మనకి ఈ యొక్క మూర్తిమత్వ సిద్ధాంతాల్లో భాగంగా రూపోపగమ సిద్ధాంతాలకి, లక్షణాంశోపగమ సిద్ధాంతాలకి మన టెక్స్ట్ బుక్‌లో ఎక్కువగా ప్రాముఖ్యత ఇవ్వలే. ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చింది ఎక్కడ? మన ఈ యొక్క ఏవైతే సిగ్మండ్ ఫ్రాయిడ్ ప్రతిపాదించినటువంటి ఈ యొక్క మనోవిశ్లేషణ సిద్ధాంతం గానీ, అలాగే ఎరిక్ ఎరిక్సన్ ప్రతిపాదించినటువంటి సాంఘిక వికాస సిద్ధాంతం గానీ ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చారు. సో, ఈ మనోవిశ్లేషణ సిద్ధాంతాల్లో మనం ఏం నేర్చుకున్నాం? మనోవిశ్లేషణ సిద్ధాంతంలో ఈ యొక్క నిర్మాణం నేర్చుకున్నాం. మూర్తిమత్వ నిర్మాణం. దాంట్లో భాగంగా మనం ఈ యొక్క చిత్తు, అహం, అజ్యహం నేర్చుకున్నాం. అచిత్తు, అహం, అజ్యహం. అలాగే
మూర్తిమత్వ నిర్మాణం తర్వాత మనకి ఈ యొక్క చేతనం, ఉపచేతనం, అచేతనం అనేటువంటి కాన్సెప్ట్ నేర్చుకున్నాం గతిశీలతలు. అలాగే మూర్తిమత్వ నిర్మాణం తర్వాత మూర్తిమత్వ గతిశీలతలు, దాని తర్వాత మనోవికాస సిద్ధాంతం. సో, మనోవిశ్లేషణ సిద్ధాంతం గురించి డిస్కస్ చేస్తాం. సో, మనోవిశ్లేషణ సిద్ధాంతంలో మనకి ఈ యొక్క దశల గురించి విపులంగా నేర్చుకున్నాం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం రక్షక తంత్రాల గురించి నేర్చుకున్నాం. సో, మనోవికాస్ సిద్ధాంతం అనేది మనకి మరలా వస్తుంది. అప్పుడు దాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వరుసగా ఈ టెక్స్ట్ బుక్‌లో ఏదైతే ఇచ్చారో దాన్ని వరుసగా ఏది మిస్ అవ్వకుండా నేర్చుకుందాం. ఓకే. థ్యాంక్ యూ.